వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు, కస్బా పెంటపాడు, యానలపల్లి, పరిమల్ల, పడమర విప్పరు గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. మండలంలోని నీట మునిగిన పంట పొలాలను ఆయా గ్రామాలకు వెళ్లి నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకుని నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు ఎంతో అండగా ఉండి పంట నష్టం ఇన్సూరెన్స్ వంటి పథకాల ద్వారా రైతులకు అండగా నిలిచారని అన్నారు. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇటీవల రోజు కురుస్తున్న వర్షాలకి చాలా ఇబ్బందులు ఇక్కట్లో రైతాంగం అంతా కూడా మునిగిపోయారు. ఇటు పెంటపాడు మండలంలో లో లెవెల్ కెనాల్ నుంచి మరి కిందకి వెళ్ళవలసిన ఎక్కడికక్కడ నీళ్లు లాకపోవడం మూలంగా పొలాలన్నీ మునిగిపోయినాయి. ఇక్కడ బోడపాడు డ్రైను మరి ఎంతో మన టైంలో ఎంతో బాగు చేసి మొత్తం ఈ పొలాలు ఎప్పుడు మునగకుండా చేసాం. మళ్ళీ అక్కడ తూడు అడ్డం పడిపోతే దాన్ని పట్టించుకునేవాడు లేడు. మళ్ళీ పొలాలన్నీ ఇక్కడ యానాలపల్లి, పరిమళ, కే పెంటపాడు, అలాగే ఇంకా పైకి వెళితే బోడపాడు కాడి నుంచి ఒల్లూరుపల్లి పొలాలన్నీ కూడా మునిగిపోయి అటేపు నుంచి చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆగితిపాడు, వదునూరు అన్నీ కూడా రైతాంగం తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవాళ ప్రభుత్వానికి వాళ్ళు ఏం బాధ్యత తీసుకుంటున్నట్టుగా కనపడతలా. ఇవాళ మునిగిపోయిన పొలాలు చూడడానికి వచ్చి మీకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాంలే అని కంటి తుడుపు చర్యలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇంతవరకు రైతులు ఊడ్చిన తర్వాత దమ్ము చేసి ఏదో ఇంకా మనకి ఆ బెంగాల్, బీహార్ నుంచి వచ్చి పాపం ఇక్కడ ఊడుస్తున్నారు. ఆ ఊడుపులు కానీ, దమ్ములకు కానీ, మందు కానీ ఇతరత్ర ఎకరానికి దగ్గర 15,000 రూపాయలు ఇప్పటికి రైతు పెట్టుబడి పెట్టున్నాడు. మరి ఇవాళ రైతు పెట్టుబడి పెడితే ఏదో ఆశతోటి కష్టపడి పండిందామన్న ఆశతోటి పెట్టుబడి పెట్టి చేస్తూ ఉంటే అంటే గత ప్రభుత్వంలో రైతుకి 100% న్యాయం జరిగింది. ఇవాళకి గ్రామాల్లో ఈ క్రాపింగ్ ఇంకా బుక్ చేయలేదు ఎవరు. అక్కడున్న అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంకా ఈ క్రాపింగ్ అవ్వలేదు. గతంలో ప్రతి ఆర్బీకేలోనూ కూడా యూరియా కానీ ఇతర ఎరువులన్నీ కూడా అక్కడ పంపించి పురుగు మందుల దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా అక్కడ విత్తనాలు వాళ్ళు ఏ విత్తనం కావాలంటే ఆ విత్తనం 3 రోజుల వ్యవధిలో నాణ్యమైన విత్తనం సీల్ చేసిన విత్తనాలు రైతులకు అందించేవాళ్ళం. ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్లో దెబ్బతింటే ఆ సీజన్లోనే రైతుకు అందేది. ఇవాళ వచ్చి ఇప్పుడు మునిగిపోయిన పొలాలు చూసి ఇన్పుట్ సబ్సిడీ ఇప్పిస్తామని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. కానీ గత సంవత్సరంలో మునిగిపోయిన ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు మాట ఏంటి ఇప్పుడు వరకు పట్టించుకున్నారు మీరు? గత ప్రభుత్వం కట్టిన ఇన్సూరెన్స్ ప్రీమియం మనం ఎందుకు కట్టట్లేదు? రైతును ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది కదా, ఈ బాధ్యత ఉంది కదా. రైతును ఆదుకోకపోతే ప్రభుత్వం ఎందుకు? ముందు ఇన్పుట్ సబ్సిడీ అందరికీ 1 ఎకరం కూడా వదలకుండా రాయించి వాళ్ళు ఆదుకునే కార్యక్రమం చేయాలని. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ స్పందించారు. విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవం అని, ఆధారాలు ఉంటే వెంటనే చూపించాలని, లేని పక్షంలో దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్తామని అన్నారు. కడప జిల్లాలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో జగన్కు కోలుకోలేని దెబ్బ తగిలిందని, ఎప్పటికైనా ప్రతిపక్ష నాయకులు చౌకబారు విమర్శలు మానుకోవాలని మాధవ్ హితవు పలికారు. బాధ్యత స్వీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటనకి బయలుదేరడం జరిగింది. ముందు రాయలసీమ జిల్లాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. రాయలసీమ సంబంధించి మంచి స్పందన రావటం, ప్రజా సమస్యల పరిష్కారంకి పార్టీ వారధిగా ఉండే విధంగా ఒక ప్రయత్నం అన్ని చోట్ల చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల్ని ప్రజా నాయకులుగా చేసే విధంగా పెద్ద ఎత్తున కింద స్థాయి నాయకుల్ని చేర్చుకునే విధంగా ఒక ప్రణాళిక చేసి వెళ్ళాలని అనుకుంటున్నాం. ఆ విధంగా ఉత్తరాంధ్ర యొక్క పర్యటన ప్రారంభమైంది విజయనగరంతో. విజయనగరం యొక్క పర్యటన కూడా మన ప్రాంతంలో ఒకప్పుడు మంచి పరిశ్రమలు ఉండే నిలయంగా ఉండేది. అటు రాజాం కానీ, ఇటు మన నెల్లిమర్ల కానీ, అలాగే మన బొబ్బిలి కానీ క్రమక్రమాన ఆ పరిశ్రమలన్నీ మూతపడిపోవడం ఏదైతుందో అది మన ప్రాంతానికి ఒక దురదృష్టకర పరిణామంగా నేను భావిస్తాను. మారిన పరిణామాల కారణంగా జూట్ యొక్క వాడుక తగ్గడం కారణంగా మన దగ్గర జూట్ పరిశ్రమలు మూతపడటం, దాని తర్వాత ఏదైతే కాటన్ పరిశ్రమ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉండేది అది కూడా మూతపడటం, అలాగే కాటన్ పండించే రైతులు కూడా తగ్గటం మన ప్రాంతానికి శాపంలా మారింది. దాని తర్వాత మన పెద్ద ఎత్తున మన ప్రాంతంలో మ్యాంగనీస్, అలాగే క్వాడ్స్, ఇతర మైన్స్ ఉండటం కారణంగా మన ప్రాంతంలో ఫెర్రో అలైస్ పెద్ద ఎత్తున రావటం జరిగింది. సుమారు 20 పైగా పరిశ్రమలు మన ప్రాంతంలో ఉండటం, ఆ విధంగా ఫెర్రో అలైస్ కూడా ఎక్కువ లాభసాటిగా ఉండి అనేక మందికి ఉపాధి కల్పించే దిశగా పనిచేశారు. ఈ కాలంలో ఏదైతే ఎలక్ట్రిసిటీ రేటు వాళ్ళు పే చేయలేని కారణంగా వాళ్ళకి వచ్చిన ఏదైతే
మ్యాక్సిమం వాళ్ళ ఇన్పుట్ ఏదైతే ఎక్కువ ఉన్నదో అది ఎలక్ట్రిసిటీ కాస్ట్లు విపరీతంగా పెరగటం కారణంగా అవి లాభాల బాటలో కూడా నష్టాల బాటలో వెళ్ళటం, అనేక పరిశ్రమలు మూతపడటం జరిగింది. తప్పనిసరిగా ఫెర్రో ఎల్ఐస్ని తిరిగి ప్రారంభించే దిశగా ఏ విధంగా అయితే మన ప్రాంతంలో ఉన్న వనరుల్ని సక్రమంగా వినియోగించుకోవడానికి ఉపయోగపడే ఈ యొక్క పరిశ్రమల్ని తప్పనిసరిగా మనం పునః ప్రారంభించే విధంగా వాటికి కావాల్సిన ఏవైతే ఇష్యూలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వంతో మేము మాట్లాడి ఆ విధంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా ఇప్పుడు విపరీతమైన ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఏర్పడింది. వీటికి కూడా మనం ప్రత్యామ్నాయంగా అలాగే వీటిని ప్రాసెస్ చేసి పంపించే ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా మనకి మంచి గిట్టుబాటు ధర వస్తుంది. ముఖ్యంగా విజయనగరం జిల్లా వ్యవసాయంలో కూడా వెనుకబాటు ఉంది. ప్రొడక్టివిటీలో శ్రీకాకుళం, విజయనగరం అలాగే కడప చాలా వెనుకబాటు ఉన్నాయి. కనుక విజయనగరానికి సంబంధించి మీ ఆస్పిరేషన్ జిల్లాగా చేసి ఇక్కడ కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. హార్టికల్చర్ విషయంలో కూడా ముందడుగు వేసే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కూటమికి సంబంధించిన కలిసి ప్రయాణం చేస్తున్నాం. మొన్ననే మేము ఈ యొక్క సూపర్ 6లో ఉండే ఉచిత బస్సును కూడా ప్రారంభించడం జరిగింది. తప్పనిసరిగా మహిళలు దీన్ని ఉపయోగించుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తీర్థయాత్రలు కూడా కంప్లీట్ చేయండి అని చెప్పి మేము తెలియజేస్తాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడిందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఇవాళ మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్యలో గోపాల్పూర్ సమీపంలోని తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి అల్పపీడనం ఈరోజు ఉదయం 5:30 సుస్పష్ట అల్పపీడనంగా పరిణతి చెందింది. అదే ప్రాంతంలో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 9.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. ఈ సుస్పష్ట అల్పపీడనం రాబోయే 12 గంటలలో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీనితో పాటుగా ఋతుపవన ద్రోణి నల్లియా, జలగాం, బ్రహ్మపురి, జగదల్పూర్ ఈ అల్పపీడన ప్రాంతానికి కేంద్రం గుండా పయనిస్తుంది. 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇంకా ముఖ్యంగా ఒక షియర్ జోన్ 19 డిగ్రీల అక్షాంశం వద్ద 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశకు వంగి ఉన్నది. నిన్నటి తూర్పు పడమర ఉపరితల ద్రోణి మధ్య బంగాళాఖాతం నుంచి ఈశాన్య అరేబియా సముద్రం వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈ షియర్ జోన్తో కలిసిపోయింది. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి రోజు అనగా ఈరోజు రాబోయే 24 గంటల్లో కోస్తా జిల్లాలలో అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి పలు ప్రాంతాలలో అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. తదుపరి క్రమేపీ తగ్గే అవకాశం ఉన్నది. 3 రోజుల వరకు సుస్థిరమైన బలమైన నైరుతి ఋతుపవన గాలులు కోస్తా ఆంధ్ర జిల్లాలపై వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు రాబోయే 4 రోజులు తీరం వెంబడి వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవులన్నింటిలో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ను కలిసిన నారా లోకేష్. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపిన మంత్రి. రాష్ట్రంలో ముంపు వదంతులు సృష్టిస్తే సహించేది లేదన్న మంత్రి నిమ్మల. ప్రశాంత ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖత్ అయిన వైసీపీ నేతలు. లిక్కర్ స్కామ్ అనేది చంద్రబాబు అల్లిన కట్టు కదా అని మండిపాటు.
ప్రధాని మోదీతో భేటీ అయిన వ్యోమగామి సుభాష్ శుక్లా అంతరిక్షంలోకి తీసుకెళ్లిన జాతీయ జెండాను ప్రధానికి బహూకరణ. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.